రెండేండ్ల సంధి బాపు బాయ్కాడనే ఉంటుండు. ఆడికించి లీడర్లకు సలహాలు సూచనలు చేస్తుండు. అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని బాయ్కాడ షెట్ కింద కూర్చొని మతలబ్లు పంపిస్తుండు. బాపును చూడాలని ఎవరికన్నా అనిపించినా బాపుకు ఎవరినన్నా చూడబుద్ధి అయినా బాయ్కాడికి పోవాల్సిందే అన్నట్టు రాక మొన్నొచ్చి తెలంగాణ భవన్లో మాట్లాడిండు కదా. ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళను బాయ్కాడికి పిలుచుకుండట. మరి ఎసొంటి ముచ్చట్లు చెప్పిండు ఏందనేటిదంతా ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. బాయికాడ మల్లోపాలి మీటింగ్ పెట్టిండు బాబు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రులతో మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కార్ పార్టీ లీడర్లను ఎర్రబెల్లిలో ఉన్న బాయికాడికి పిలుచుకున్నాడు సారు. అందరిని చుట్టు కూర్చోబెట్టుకుని పూసకూర్చిండు మాజీ మంత్రులకు. ముచ్చటంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మీదనే నడిచిందట. కార్ పార్టీ ముఖ్య లీడర్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు సుతొచ్చారు మీటింగ్ కు. ఎక్కడెక్కడ మీటింగులు పెట్టాలి, ఎప్పుడెప్పుడు సభలు పెట్టాలి, వచ్చే అసెంబ్లీ మీటింగ్ లో ఎట్టెట్ట మాట్లాడాలి, గోదావరి కృష్ణా నీళ్ల పంచాయతీలో ఎట్టెట్ట కొట్లాడాలనేటి ముచ్చట్లన్నీ మాట్లాడిండట సారు. అంతేకాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను షెయి పార్టీ సర్కారు ఆగం చేస్తుందని గరమైండు కూడా పాత సీఎం సారు. ఇదిట్టుంటే ఇటు సందు దొరికితే చాలు సర్కారును 6 బార్ రాల్చుకుంటారు కార్ పార్టీ వాళ్ళు. అరే 2 ఏళ్ళకెళ్ళి ఏం చేసినారు అయ్యను అంటే లాగుల తొండలిడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గిదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగిన నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చెయ్యి. రోజు ఏడుచుడు ఎందుకు? కొడంగల్లులో పెట్టిన మీటింగ్ లో సీఎం సార్ మాట్లాడిన దానికి నారాజ్ అయినట్టున్నాడు రామన్న. మా నాయనను గన్ని మాట్లాడవా అన్నట్టు మాట్లాడుకొచ్చిండు గీ తీరుగా. మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు. బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్ కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇదిట నడుస్తుండగానే ఇటు షెయి పార్టీ వాళ్ళు గిట్లా అనబట్టిరి. మీ చెంప పైన చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు పుట్టినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో పొదుపులో పెట్టుకోండి. అంతేకాదు హరీష్ రావును కేటీఆర్ ను బిగ్ బాస్ లకు తీసుకోవాలని సినిమాల హీరో నాగార్జునకు ఉత్తరం రాసినట కూడా ఈ మెట్టు సాయి కుమార్ అనేటి అన్న. ఏం బిగ్ బాసో ఏం పాడో గాని తెలంగాణలో లీడర్ల నడుమ పంచాయతీలు మాత్రం చిన్నగా లేవుపో.